ఉత్తర ప్రాంతంలో కమలావతి అని పేరు గల నగరంలో ఒక గొల్లవాడు నివసిస్తుండేవాడు. అతని పేరు గోపాలుడు. అతని వృత్తి కూడా పేరుకు తగినదే. గో సంరక్షణ చేసేవాడు. గోపాలునికి చదవడం వ్రాయడం రాదు. అతను ఎప్పుడూ ఓ కథ వినలేదు, పోనీ ఏ వార్తను వినలేదు. ఆచారం కానీ ఆలోచన కానీ అతనికి లేదు, తెలీదు. ఆచార వ్యవహారాలుగా చెప్పబడే వాటిలో మహత్వము లేదు, విశేషము లేదు. నిజమైన ఆచారం అంటే భగవంతునికి అనుకూలంగా వర్తించడమే. నిజమైన విచారం అంటే సర్వదా భగవంతుని నామోచ్చారణ చేయడమే. ఇలా చెయ్యని వాడు భగవంతుని ప్రేమకు పాత్రుడు కాడు. అయితే గోపాలుడు నిజమైన ఆచార విచారాలు కలవాడు. అతడు రోజంతా అడవిలో ఆవులతో పాటు తిరుగుతుంటాడు. ఇల్లు వాకిలి భార్య పిల్లలు కలవాడు. వారిని గురించి పెద్దగా పట్టించుకోడు. ఇంటికి వెళ్ళడం కూడా తక్కువే. భార్య అతనికి అన్నపానాదులు పంపిస్తుంటుంది. గోపాలుడు ఆహారాన్ని తిని పశువులను వేపుకుంటూ తిరిగేవాడు. అతనిలోని సుగుణం ఏంటంటే శ్రీహరి యొక్క పావన నామం అంటే అతనికి ప్రీతి ఎక్కువ. ఆ నామాన్ని ఉచ్చరిస్తూ అలా ఉచ్చరించడం శుభప్రదంగా భావించేవాడు. ప్రొద్దున్న సాయంత్రం శ్రీహరి యొక్క పరమ పవిత్ర నామోచ్చారణ చేస్తూ జీవిస్తున్నాడు. అలా చేసేవాడు నిజంగా మహాత్ముడే. భక్త తులసీదాస్ ఇలా అంటాడు: రామసేవకుడు సర్వదా భైరవితుడు. నిజ జాతివాడైనా నిరంతరం రామనామం జరిపించేవాడు నిజమైన మహాత్ముడు. గొప్ప కులంలో వాడైనా హరినామాన్ని కీర్తించిన వాని జీవితం వ్యర్థము అంటాడు. రోజులు దొర్లిపోతున్నాయి. గోపాలునికి 50 సంవత్సరాలు వెళ్ళాయి. తోటివారు అతన్ని ఎగతాళి చేసేవారు. రామ రామ అంటుంటే వైకుంఠం నుండి విమానం రాదు అనేవారు. ఆ మాటలు అతనికి చాలా అసహ్యం అనిపించేవి. అయినా వారికి అతడు సమాధానం ఇచ్చేవాడు కాదు. ఒకరోజు ఓ సాధువు ఆ దారిని పెడుతూ గోపాలను కొందరు వేళాకోళం చేయడం చూసి వారితో సాధువిలా అన్నాడు: అయ్యా, మీరు పెద్ద పొరపాటు చేస్తున్నారు. నిజంగా నమ్మకం కలిగి భగవంతుని పవిత్ర నామస్మరణం చేసేవాడు దుఃఖపూరితమైన ఈ సంసార సాగరాన్ని తరిస్తాడు. బ్రహ్మలోకాన్ని మించిన సుఖస్వరూపమైనటువంటి పరమాత్మ యొక్క పరంధామం ప్రాప్తిస్తుంది. ఈ ముసలి గొల్లవాడు అంతగా ఏమీ తెలియని వాడైనా భగవంతుని నామోచ్చారణ చేస్తున్నాడు. అటువంటి నామోచ్చారణ ఎంతో గొప్పది. భగవంతుని నామోచ్చారణం కారణంగా ఒక ఉత్తమ గురువు లభిస్తాడు. తెలుసుకోకుండా నిప్పును తాకినా అది చురుక్కుమనక మానదు. అదే రీతిగా భగవంతుని నామోచ్చారణ చేస్తే సకల పాపాలు పటాపంచలైపోతాయి. ఎవడైనా మూర్ఖుడు వేళాకోళంగానైనా అలా పావన నామోచ్చారణ చేస్తే తప్పక అట్టి వానికి మంచి గురువు లభించి ఉత్తమ మార్గంలోకి తెచ్చేవాడు లభిస్తాడు. చివరికి అట్టివాడు కూడా ఉద్ధరింపబడతాడు. సాధువు చెప్పిన మాటలు విన్న ఆ వేళాకోళం చేసేవారు సిగ్గుపడిపోయారు. గోపాల చర్వాహకుడు ఈ మంచి మాటలు విన్నాడు. సాధువు చెప్పిన మాటలు ఆ స్వరూపం యొక్క మహిమ మనస్సులో ఒక రకమైన విలక్షణ ప్రభావాన్ని కలిగించింది. గోపాలుడు సాధువు దగ్గరికి వెళ్ళి అతని పాదాలు స్పృశించి గురుదీక్షనివ్వండి అని ప్రార్థించాడు. ఇతడు సాధువు, ఇతడు గురువుగా పొందుదామన్న అభిప్రాయాలు కలగడం మూలంగా ఉచ్చశ్రేణి మానవుడయ్యాడు. అంతేకాదు, హృదయంలో భగవత్ప్రేమ గురించి ఆలోచన చేస్తున్నాడు. గొల్లవాడి ప్రార్థనలకించిన సాధువు స్వభావసిద్ధమైనటువంటి దయతో: ఏమయ్యా, చూడు, నేనే నీకు గురువు కావాల్సిన అవసరం లేదు, కానీ నీకు గురువు తప్పక ఉండాలి. నడిపేవాళ్ళు లేకుండా నావ నడవదు. అలాగే భయంకర తరంగాలతో కూడిన సంసారం అనే సముద్రాన్ని ఇది ఇంకో ఒడ్డు అనే స్వర్గధామం చేరి నీవు నిర్భయంగా ఉంటావు. నువ్వు కూడా అప్పుడు ఒక ఉత్తముడివి కాగలవు. పరమ కారుణ్యమూర్తి అయినటువంటి భగవంతుని దయ వల్ల ఆయన దర్శనం పొంది కృతకృత్యుడు అవుతావు. గోపాలక, ఇంతవరకు ఎందరో భక్తులు భక్తి కలిగి ఉద్ధరింపబడ్డారు. ఈ దారిలో ఎందరో సాధుపుంగవులు వస్తూ వెడుతూ ఉంటారు. అటువంటి మహాత్ముల దర్శన భాగ్యం వలన పాపుల పాపమంతా తుడుచుకుపోతుంది. మనం అప్పుడు మనస్సు సాత్విక భావాలతో కలిగి శాంతిగా ఉంటాం. ఆ మాటలు వింటేనే ఆనందం ఉప్పొంగుతుంది. అందుచేత మహాత్ముడిని గురువుగా స్వీకరించు అన్నాడు. సాధువు చెప్పిన మాటలు విన్నంతనే గోపాలునికి ప్రభువు దర్శనం అవుతుందని అనిపించగానే చాలా ఆనందం కలిగింది. అతని హృదయం ఉత్సాహంతో నిండిపోయింది. ఆ మాటలు చెప్పి సాధువు తన దారిని తాను వెళ్ళిపోయాడు. గోపాలుడు ఒక గురువుని ఆశ్రయించాలని నిర్ణయించుకున్నాడు. తన కోరికను స్నేహితులకి చెప్పాడు. ఉత్తమ గురువు ఎక్కడ లభిస్తాడు, ఎలా సంపాదించడం, ఎందుకు దొరకడు? సాధువు అందుకు మార్గం కూడా చెప్పాడు కదా. ఈ మార్గంగా ఒకరు కాకపోతే ఇంకొకరు, ఎవరో ఒకరు దొరక్కపోరు, దొరుకుతారు. అటువంటి గురువు దొరకడం సంభవించితే వారికి నేను అప్పుడే తీసిన ఆవు పాలిస్తాను. వారు సుముఖులవుతారు. నేను వారిని అడుగుతాను: స్వామి, మీ నుండి విశేష జ్ఞానాన్ని కాక నాకు తెలిసేపాటి కొద్ది జ్ఞానాన్ని ఉపదేశించండి. నాకు చిన్న చిన్న విషయాలు చెప్పండి.
మీ దయవల్ల వాటిని పాటిస్తాను, నాకు ఇతర త్రాజంజేవటమేమీ లేదు అంటాను, ఇతరత్ర జంజాటమేమీ లేదు అంటాను. నన్నప్పుడు గురువు శిష్యుడిగా స్వీకరిస్తారు అన్నాడు. అతని మిత్రులందరూ ఆ మాటలు విని ఫక్కును నవ్వారు. గోపాల చర్వాహుడు ఎప్పుడు మంచి గురువు ఎవరు, ఆయన ఎలా పొందరు అని గురువును అన్వేషించడంలో ఉన్నాడు. అతను ఆ అన్వేషణలో ఉండగానే రోజులు దొరికిపోతున్నాయి. గురువు పొందాలన్న కోరిక గోపాలంలో ఎత్తసాగింది. ఇంతవరకు అతని పని గోవుల్ని కాచడంగానే ఉంది. ఇప్పుడు ఇంకో కొత్త పని. ఇప్పుడు గోపాలుడు పాత పని అలా ఉంచి రాజమార్గం వైపు వెళ్ళి అక్కడ ఒక చోట కూర్చొని వచ్చే పోయే వారి ముఖ కవళికలను కనబెడుతూ గురు లక్షణాలు గల వ్యక్తి కోసం ఎదురు చూస్తున్నాడు. దారిని పోయే వారిని చూస్తూ మీరు సాధువులు రావడం ఏమైనా చూశారా అంటూ ప్రశ్నిస్తున్నాడు. ఒక్కోసారి ధైర్యం చాలక దుఃఖపడుతుండేవాడు. నిజమైన కోరిక సఫలం కావడం ఆలస్యం ఉండదు. మంచి గురువు కోసం ఎదురుదన్నులు చూస్తే భక్తుడిని వెతుక్కుంటూ భగవంతుడే దిగి వస్తాడు. అటువంటి ఉత్తమ శిష్యునికి బోధించడానికి ప్రేమగల భగవంతుడు ఏదో రూపంలో తన భక్తుని చేరతాడు. అటువంటి శుభదినం రావాలి. ఎంతో ఆదుర్దాతో ఉన్న గోపాలునికి గురువు దొరకడంలో ఆలస్యం కాలేదు. ఒకనాడు భగవంతుని దయ వల్ల గురువు కోసం గోపాలుడు ఆలోచిస్తుండగా భగవంతుని ప్రేరణ వలన ఒక పరమ భాగవతోత్తముడైన సాధువు ఆ వైపుగా వెడుతున్నాడు. ఆ మహానుభావుడిని దూరం నుంచి చూస్తూనే గోపాలుని హృదయం సంతోషపడింది. ఆ సాధువు యొక్క విలక్షణమైన ముఖ లక్షణాలను గమనిస్తున్న గోపాలుడు బిగ్గరగా కేకవేశాడు. అయ్యా, నన్ను ఈ సంసార సాగరం నుంచి తరింపజేయగల గురుదేవులు అదుగో వస్తున్నారు. నా గురువుకు శుద్ధమైన పాలు ఇస్తాను అనుకుంటూ గోపాలుడు పరుగును వెళ్ళి ఆవు పాలు తీయడానికి కూర్చున్నాడు. శిష్టుడు సౌమ్యుడు తేజోమయుడైన ఆ మూర్తి అతని సమీపానికి వచ్చాడు. పాలు తీయడమ్మా అని గోపాలుడు ఆయనను సమీపిస్తూ, ఓ మహానుభావ ఆగండి, కొంచెం పాలు తాగి వెళ్ళండి అన్నాడు. గోపాలుడి చేతిలో పాలచెంబు, కాపలా కాచేరుడు ఉపయోగించి చేతికర్ర ఉన్నాయి. ఆ సాధువు గోపాలుని పిలుపు విని ఆగాడు. ఆ పిలుపులో ఆదుర్దా కనిపిస్తోంది. గోపాలుడు సాధువును సమీపించి ఆయన పాదాలపై వాలిపోయాడు. చాలా సరళమైన రీతిలో, అయ్యా, ఈ సంసార సముద్రాన్ని దాటించండి, ఇవిగో ఈ పాలు తాగండి, నాకు చిన్న ఉపదేశం ఇచ్చి నన్ను కృతార్థుణ్ణి చేయండి. పాల చెంబు కర్ర కింద పెట్టి తన చేతులతో సాధువు పాదాలు గట్టిగా పట్టుకొని, అయ్యా, నాకు ఉపదేశం ఇచ్చి నన్ను ఉద్ధరించండి, మీరు సరేనంటే కానీ మీ పాదాలు విడవను అన్నాడు.